కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై సుమారు 195.50 వరకు పెరిగింది. అయితే ఈ పెంపుతో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో వాణిజ్య గ్యాస్ ధరలు 2000కు పైగా మార్కును తాకాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై సుమారు 195.50 వరకు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో వాణిజ్య గ్యాస్ ధరలు 2000కు పైగా మార్కును తాకాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై సుమారు 195.50 వరకు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో వాణిజ్య గ్యాస్ ధరలు 2000కు పైగా మార్కును తాకాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల ప్రభావంతో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు భారత్ లో పెరుగుతూ వస్తున్నాయి. సో ఇక ఏప్రిల్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు మార్కెట్ సంస్థలు ఒక్కసారిగా పెంచాయి. ఈ పెంపుని వెంటనే అమల్లోకి వస్తాయని కూడా చెప్తున్నారు. వ్యాపార వర్గాల్లో అదనపు భారం పడుతుందని ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ సో ఇక మార్చి నెలలోనే డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పెంచిన సంగతి అందరికీ తెలిసినవి. తాజాగా ఇప్పుడు కూడా ఈ రోజు నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹195.50 పెరిగి ₹2078.50 చేరింది. సో మొన్నటి వరకు అంటే నిన్న మార్చి 31 వరకు చూస్తే ఇది నిన్నటి వరకు చూస్తే గ్యాస్ సిలిండర్ ధర ఇదే ధర వచ్చేసి మనకి ₹1884.50 ఉండేది. అంటే ఒక్కసారిగా మనకి ఇంత ₹195.50 పెరగడంతో ఈ ప్రభావం మరింత పడుతుంది అంటున్నారు. ఇప్పటికే చాలా వరకు కొన్ని హోటల్స్ లో కూడా చూసాం మనం ఈ మధ్య కాలంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ వంటి కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని కూడా అందరూ భావించారు. సో అది భారత్ లో కూడా కొంత ప్రభావం చూపించింది. సో మనకి సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం చెప్పిన తర్వాత కొంత ఆందోళన అంటే అప్పుడు కొంత అందరూ కూడా చాలా వరకు కొంచెం రిలీఫ్ అనిపించుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ చాలా వరకు ఆందోళన చెందారు. సో పెట్రోల్, గ్యాస్ కొరత సమస్య మరింత ఎక్కువ అవుతుందని కూడా అందరూ భావించారు. సో ఇప్పుడు సో ఆ ప్రభావం మరి కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే కమర్షియల్ సిలిండర్ ధర ఒకసారిగా పెరిగింది. సో అది పెరిగినటువంటి ధర ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. హైదరాబాద్ లో చూస్తే అదే కమర్షియల్ సిలిండర్ ధర 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లో చూస్తే ఢిల్లీలో ₹20,078.50 ఉంటే హైదరాబాద్ లో 2,300 ఉంది. అదేవిధంగా కోల్కతాలో కూడా ₹218 వరకు పెరిగింది. ₹2,208 వరకు చేరింది కోల్కతాలో కూడా. అంటే మనకి దేశంలో వివిధ రాజధానుల్లో ఒక్కొక్క రేటు ఉన్నది కాబట్టి ముంబైలో చూస్తే మాత్రం మనకి ₹2,031 ఉన్నది. అదేవిధంగా చెన్నైలో చూస్తే మాత్రం ₹2,245 ఉన్నది. అంటే అత్యధికంగా చెన్నైలోనే ఎక్కువగా ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మన దేశంలో అత్యధికంగా చెన్నైలోనే కనిపిస్తుంది. 2,248, హైదరాబాద్ లో ₹2,300 వరకు కూడా ఉన్నది. సో మరికొన్ని రోజుల వరకు ఇలానే ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ లో చూస్తే 19 కిలోల సిలిండర్ ధర చూస్తే ₹965 వరకు ఉంది. కాబట్టి సో ఇక చమురు కంపెనీల పైన కూడా మరింత భారం పడితే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే గృహ గ్యాస్ ధర హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం అయితే ఇక గృహ వినియోగానికి ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో 14 కేజీల కిలోల సిలిండర్ ధర వచ్చేసి ₹965 ఉన్నది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కూడా ట్యాక్స్
మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో రానున్న రోజులలో కొంత పెరుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పెంచిన ధరలు మాత్రం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.